హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి వైటీ స్టూడియో యాప్ని పదే పదే ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ తగ్గుతున్నాయి అని చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు. సో వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ తగ్గుతున్నాయా లేదా అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఎవరు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియో అనేది మిగతా ఛానల్స్కి కానీ మిగతా వీడియోస్కి కానీ రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్ని పదే పదే ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ తగ్గుతున్నాయా అంటే అలా ఏం ఉండదండి. వైటీ స్టూడియో యాప్ని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విత్ ఇన్ సెకండ్స్లోనే 2-3 టైమ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకి వ్యూస్ తగ్గడం అనేది అంటూ ఏముండదు. ఇప్పుడు చాలామంది కొంతమంది ఛానల్స్ వచ్చాయి ఫాస్ట్గా, ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి వెంటనే మీకు వ్యూస్ పెరుగుతాయి, మీ ఛానల్లో వ్యూస్ రావట్లేదా, వైటీ స్టూడియో యాప్ని పదే పదే ఓపెన్ చేస్తున్నారా, దానివల్ల వ్యూస్ రావడం ఆగిపోతుంది, అలాగే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అని ఇప్పుడు కొంతమంది ఛానల్స్ వచ్చాయండి, పెడుతున్నారు అలాగా. సో వాటిని ఈజీగా నమ్మేసి ఏంటంటే మనకి నేను కూడా వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేస్తున్నాను, దానివల్లనే నాకు వ్యూస్ రావడం ఆగిపోతుంది, చాలా తగ్గిపోయాయి, లాస్ట్ టైంకి ఇప్పటికీ వ్యూస్ రావట్లేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతున్నారు అని చాలామంది భయపడుతూ ఉంటారనమాట. సో అట్లా ఏముండదండి. మనకు వ్యూస్ తగ్గుతున్నాయి అంటే మనం చేసేటువంటి వీడియోలో మనం థంబ్నెయిల్ సరిగ్గా లేకపోయినా, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోయినా, అలాగే మనం టైటిల్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా కూడా మనకి వ్యూస్ అనేవి రావడం తగ్గిపోతుంది. సో మనకి వైటీ స్టూడియో యాప్ని యూట్యూబ్ ఎందుకు తీసుకొచ్చింది అంటే మనం ప్రతిసారి గూగుల్లోకి వెళ్ళి డిస్క్ చెక్ చేసుకోవడం అదంతా ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కన్వీనియంట్గా వెంటనే అన్నీ ఒకే దగ్గర కనిపించేలాగా ఉండడం కోసం మనకి వైటీ స్టూడియో యాప్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో వైటీ స్టూడియో యాప్ను ఒకసారి ఓపెన్ చేయగానే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది, అలాగే మనకి ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి అనేది అన్నీ ఒకే దగ్గర మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ వైటీ స్టూడియో యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దానివల్ల మనకి వ్యూస్ తగ్గుతున్నాయి అనేది కరెక్ట్ అవ్వదు. సో అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. వైటీ స్టూడియో యాప్ని మీరు ఏ రకంగానైనా వాడుకోండి, ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేసుకోండి, మీ వీడియోకి రీచ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. వ్యూస్ అనేవి తగ్గవండి. మీకు వ్యూస్ మెయిన్గా థంబ్నెయిల్స్ పైన డిపెండ్ అవుతాయి. సో మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ అది చెక్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ చూసుకోండి, అలాగే థంబ్నెయిల్ చెక్ చేసుకోండి. మిగతా ఛానల్స్తో కంపేర్ చేసుకోకుండా మీకు మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు వీడియో కంటెంట్ని బాగా తీసి వీడియోస్ అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా వ్యూస్ పెరగడం అనేది జరుగుతుంది. సో మీరు వైటీ స్టూడియో యాప్ గురించి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ తీసుకొచ్చుకోవద్దు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి అని పెడుతున్నారు. మీ ఓన్ కంటెంట్ని మీరు నమ్ముకోండి, మీ క్రియేటివిటీని మీరు ముందుకు పుష్ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ కొట్టడం కానీ అదర్ ఛానల్స్ పైన డిపెండ్ అవ్వడం కానీ చేయకుండా మీ ఓన్ మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్ముకుంటారో మీరు ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ అవుతారు. సో అవి ఏవి చూడొద్దు. మనం వీడియో చేస్తున్నామా, కంటెంట్ బాగుంటుందా, అప్లోడ్ చేస్తున్నామా, నెక్స్ట్ వీడియో పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం నెక్స్ట్ తీస్తున్నాం, ఏం వీడియో తీయాలి, ఇప్పుడు ఈ వీడియో పెట్టేశాను, ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేశాను కదా, మరి నెక్స్ట్ ఏం తీయాలి అనే మైండ్ సెట్లో ఉండండి. మీరు వ్యూస్ని చూడకుండా వదిలేయండి, ఒక 10 days అలా వదిలేయండి. ఆటోమేటిక్గా మీకు వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు కాకపోయినా రేపైనా వ్యూస్ వస్తాయి. మనం కంటెంట్ బాగుండి అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి. సో వ్యూస్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. అలాగే మనం ఛానల్ స్టార్ట్ చేసాము, వెంటనే సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ రావాలి, మానిటైజేషన్ అవ్వాలి, డబ్బులు రావాలి అంటే అలాంటి థాట్తో అయితే ఎప్పుడు కూడా మనం ఛానల్ని రన్ చేయకూడదు. జస్ట్ మనం ఈ రోజుకి ఈ వీడియో పెడుతున్నామా, అది ఆడియన్స్కి నచ్చుతుందా, దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, ఆ వీడియో వల్ల మన కంటెంట్ని నమ్ముకొని మన వీడియోస్కి కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఆడియన్స్ వస్తారో ఇంకా మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళినామని అర్థం అన్నమాట. సో ఎప్పుడైనా మనం మన కంటెంట్ని నమ్ముకోవాలి.
సో అప్పుడే మనకి వ్యూస్ అనేవి ఈజీగా పెరుగుతాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. మళ్ళీ సబ్స్క్రైబర్స్ తగ్గడం, వ్యూస్ తగ్గడం అంటూ ఉండదు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఎన్నిసార్లైనా వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసుకోండి, దానివల్ల మీకు వ్యూస్ తగ్గుతున్నారు అలాగే సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు అనే డౌట్ అయితే ఏం పెట్టుకోవద్దు. ఓకే, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.